హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో టైమ్ అండ్ డిస్టెన్స్లోని స్పీడ్కి యావరేజ్ స్పీడ్కి డిస్టెన్స్ ఏంటని చాలా ఈజీ వేలో చాలా క్లారిటీగా చెప్పాను. ఈ వీడియో చూడడానికి ముందు ఆ వీడియో చూడండి. అలాగే ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఉన్న కొన్ని చాప్టర్కి సంబంధించి ఆల్రెడీ వీడియోస్ అనేవి చేశాను. నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఒకసారి చూస్తే మీకు మంచి క్లారిటీ వస్తుంది. ఈజీ వేతో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లీజ్ వాటిని చూస్తే అవి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా యూజ్ అవుతాయి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను. కొన్ని సేమ్ డిస్టెన్స్ ఉంటే ఎలా చేయాలి, సేమ్ స్పీడ్ ఉంటే ఎలా చేయాలి అని. ఇప్పుడు థర్డ్ టైపు సేమ్ టైం అనమాట. ఇప్పుడు ఈ క్వశ్చన్ తీసుకుంటే ఏ అనే పర్సన్ బి వరకు 25 km/h వేగంతో 100 km కవర్ చేశారు. బి నుంచి సికి 60 km స్పీడ్తో 240 km కవర్ చేశారు. ఇక్కడ డిస్టెన్స్ అనేది సేమ్గా లేదు, స్పీడు సేమ్గా లేదు. ఇక టైం కానీ చూసుకుంటే మనకి మామూలుగా ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్. ఇప్పుడు టైం కనిపెడదాం. టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తే 4 hours. అది ఇది చూద్దాం. టైం ఏంటంటే డిస్టెన్స్ బై స్పీడ్ చేస్తే 4 hours. సో ఇక్కడ 4 hours అంటే టైం 1 ఈజ్ ఈక్వల్ టు టైం 2 ఈక్వల్ టు 4 hours. ఇక్కడ టైం అనేది సేమ్గా ఉంది. టైం అనేది సేమ్గా ఉన్నప్పుడు మనం యూస్ చేయాల్సిన యావరేజ్ స్పీడ్ మనం అంతా ఫైండ్ అవుట్ చేస్తుంది యావరేజ్ స్పీడ్ని కనిపెట్టడానికి. డిస్టెన్స్ సేమ్గా ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్ ఎలా కనిపెట్టాలి, స్పీడ్ అనేది సేమ్గా ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్ అనేది ఎలా కనిపెట్టాలి, అలాగే టైం అనేది సేమ్గా ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్ ఎలా కనిపెట్టాలి అని మనం సాల్వ్ చేస్తున్నాం. ప్రీవియస్ వీడియో కూడా తప్పకుండా చూడండి. దానికి ముందున్న వీడియోస్ కూడా చూడండి. కాన్సెప్ట్ చాలా ఈజీగా ఉంటుంది. నాన్ మ్యాథ్స్ వాళ్ళంతా భయపడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా ఉంటుంది. ఏవి మీకు ఎగ్జామ్స్ కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి. చాలా ఈజీ వేలో చెప్పాను, చూడండి ఒకసారి. వాటిని నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఎలా కనిపెట్టాలంటే ఇక్కడ టైం అనేది ఇలా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఇచ్చే స్పీడ్ ఏంటంటే 25 km/h అలాగే 60 km/h స్పీడ్స్ ఇచ్చారు. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే స్పీడ్స్ x+y/2. ఎందుకు ఇలా తీసుకున్నామంటే 2 ఉన్నాయి కాబట్టి ఇన్ని తీసుకున్నాం. ఒకవేళ 3 స్పీడ్స్ కానీ ఉండుంటే ఇక్కడ మనకి స్పీడ్స్ 2 ఇచ్చారు కాబట్టి మనం x+y అని తీసుకున్నాం. ఇన్ కేసు 3 స్పీడ్స్ కానీ ఉంటే S1, S2, S3 అని ఉంటే అప్పుడు యావరేజ్ స్పీడ్కి మనం తీసుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే x+y+z/3 తీసుకోవాలి. ఒకవేళ కానీ స్పీడ్స్ కానీ 4 ఉంటే ఆ 4ని సమ్ చేసి బై 4 వేయాలన్నమాట. ఇప్పుడు మనం ప్రజెంట్ క్వశ్చన్ కానీ వస్తే ఇక్కడ యావరేజ్ స్పీడ్ x+y అన్నాం. స్పీడ్ ఎంత 25 km/h 60. సమ్ చేస్తే ఎంత 85/2 చేస్తే 4 2 25 42.5 km/h అనేది యావరేజ్ స్పీడ్. అలాగే ఇప్పుడు ఫోర్త్ది ఏంటంటే ఫోర్త్ది మనకి ఆల్ డిఫరెంట్ అనమాట. ఆ ఆల్ డిఫరెన్స్ ఎలా చేస్తారంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫోర్త్ కేటగిరీ ఏంటంటే ఆల్ ఆర్ డిఫరెంట్. ఈ ఆల్ ఆర్ డిఫరెంట్ ఎలా చేస్తారంటే ఇప్పుడు ఏ అనే ప్లేస్ నుంచి బి అనే ప్లేస్కి వరకు డిస్టెన్స్ అనేది 150 km, స్పీడు 125 km/h. బి నుంచి సికి డిస్టెన్స్ 120 km, స్పీడ్ అనేది 30 km/h. ఇక్కడ డిస్టెన్స్ అనేది సేమ్గా ఉందా? 150, 120 సేమ్గా లేదు. స్పీడ్ అనేది సేమ్గా ఉందా? 25, 30 లేదు. టైం తీసుకుంటే టైం అంటే 120/150/25 అని వేస్తే ఎంత వస్తుంది? 6 hours వస్తుంది. అదే ఇది తీసుకుంటే 120/30 అంటే 4 hours వస్తుంది. టైం కూడా సేమ్గా లేదు. అంటే ఏంటి? ఆల్ ఆర్ డిఫరెంట్. అందుకే దీన్ని ఆల్ ఆర్ డిఫరెంట్ అంటారు. ఎప్పుడైతే మనకి డిస్టెన్సు, స్పీడు, టైము ఇవన్నీ కానీ సేమ్గా కానీ లేకపోతే మనం తీసుకోవాల్సిన యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. అన్నీ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ టోటల్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి టోటల్ డిస్టెన్స్ ఎంత? 270.
టోటల్ టైం అంటే 150/25 ఇయర్స్ ఎంత వస్తుంది? 6 వస్తుంది. 120/30 ఇయర్స్ ఎంత వస్తుంది? 4 వస్తుంది. అంతే ఎంత? 10. సో యావరేజ్ స్పీడ్ అనేది 27 km/h ఇలా చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు దాకా చెప్పిన మొత్తం చాలా ఇంపార్టెంట్. వాటిలో ముఖ్యంగా ఈ వీడియో, ఈ ప్రీవియస్ వీడియో అవి బాగా చూడండి. ఎందుకంటే టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్లో. ఈ కాన్సెప్ట్ కానీ మీరు నేర్చుకోకపోతే చాలా నష్టపోతారు మీరు. ఇవి చాలా ఈజీ, ఇంతకంటే ఈజీగా ఎవ్వరు చెప్పరు. ఓకేనా? ఇవి చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఇవే మోడల్ మీకు ఎగ్జామ్స్ వస్తాయి. ఇవి మీకు చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి. ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.